కొన్నిసార్లు మనిషి ప్రాణం ఎలా ఉంటుంది అని అంటే, ప్రతి దాంట్లో తన కోరుకున్న, ఆశించిన సంతృప్తి పొందుకోవడానికి ఎప్పుడో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే, కష్టపడి ఉద్యోగం చేసి సాయంకాలం ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత భార్య చక్కగా తనకు ఆహారం అంతా కూడా సిద్ధపరచాలని ఆశపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, మా అమ్మ బట్టలు కొనాలి, లేకపోతే సేమియా ఉండాలి, లేకపోతే బిర్యానీ చేయాలి, ఏదో రక చేస్తే వాళ్ళొక సంతృప్తి. మా అమ్మ ఇది వండింది, మా నాన్న ఇది తెచ్చాడు, నాకు ఇది కొన్నాడు, ఇది చేశాడు అని చెప్పి ఏదో రకమైన సంతృప్తి పొందుకోవడానికి మనిషి ప్రాణం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుని విషయంలో చాలా సంగతులందు మనం తీసుకొని పొందుకొని, దేవుని ద్వారా నేను ఇది పొందుకున్నానని చెప్పి దేవుని బట్టి కూడా మనం సంతృప్తి పొందుకోవడానికి ఎదురు చూస్తాం. కానీ దేవుడు మనకి అన్ని విషయాలలో సిద్ధపరిచి ఏర్పరిచి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కదా, ఆయన విషయంలో నేను ఏ రకంగా ఉండాలి అనేది, నా జీవితం ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా, దేవుడు సంతృప్తి పొందుతున్నాడా అనేది మనిషి ఆలోచించే పరిస్థితులు ఎవరి దగ్గర ఉండవు. కానీ దేవుడు ఎందుకు ఆనందించాలి, సంతృప్తి పొందాలి అని అంటే, మనిషి జీవితంలో అన్ని విషయాలలో ఒక క్రమమైన అలవాటుకి, క్రమమైన మార్గానికి తీసుకొచ్చిన ఏకైక పుస్తకం ఏంటి అని అంటే బైబిల్ అని మనం చూడగలుగుతాం. ఎందుకు అని అంటే, పాపం యొక్క పరిపూర్ణమైన స్వభావాన్ని మనకు చూపించి, ఇది నీలో ఉంటే తొలగించుకుంటే పరిశుద్ధమైన పరిపూర్ణమైన దేవుని స్వభావంలోకి నువ్వు మారడానికి కూడా మార్గం దేవుని ద్వారానే నువ్వు పొందుకోగలవని చెప్పిన పుస్తకం. కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మన జీవితాన్ని చూసి ప్రజలు సంతోషించగలుగుతారు, దేవుడు కూడా ఆనందించగలుగుతాడు. అలాంటి స్థాయికి మనం ఎదగాలని చెప్పి దేవుని ఆశ. అందును బట్టి ఆ ఎదుగుదలలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఏంటనంటే, మొదటగా మనం అనుమానాలు వదలాలి, రెండోది ఆచారాలు వదలాలి. ఆచారాల గురించి మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. ఏంటి ఆచారాలు అని అంటే, అందరూ చేస్తున్నారు కదా నేను చెయ్యాలి అనుకోవడం ఆచార సంబంధమైన మనసే కానీ ఆత్మ సంబంధమైన మనసు కాదు. రెండోది ఏంటనంటే, లోకంతో రాజీ పడిపోయిన మనసు. లోకంలో చాలామంది చాలా విషయాలు చేస్తూ ఉంటారు, కానీ నేను చేసేటప్పుడు, నేను ఆలోచించేటప్పుడు, నేను క్రీస్తు వాడను, క్రీస్తు సంబంధిని అనే ప్రత్యేకమైన మనస్సు నాలో లేకపోతే నేను రాజీ పడిపోయిన వాడినే. పర్లేదులే, ఏదో రకంగా చేసిరా, పర్లేదులే, పెద్దగా ఏమనుకుంటారు, ఏదో రకంగా మనం చేస్తే బాగుంటుందిలే అని కొంతమంది రాజీ పడిపోతూ ఉంటారు. అలా రాజీ పడిపోవడం కూడా ఆచార సంబంధమైన మనసే. మరికొంతమంది ఎలా చేస్తాము అని అంటే, దేవుడు చెప్పిన పద్ధతిని దాని యొక్క పూర్తి అవగాహనకు రాక మనకు తెలిసినంత మట్టుకు దాన్ని చేస్తూ దాని విషయంలో కూడా సంతృప్తి పొందుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన, మన పూర్వీకులు వెంబడిస్తున్న, మన పితరులు వెంబడిస్తున్న పద్ధతుల్ని చూసి ఇలా చేస్తే సరిపోద్దులే భక్తి, ఇలా ఉంటే సరిపోద్దులే భక్తి అని చెప్పి అలా కొనసాగిపోతూ ఆచార సంబంధమైన మనసులో నడిచిపోతాం. కానీ ఆత్మ సంబంధంగా ఏమని చెప్తుంది, దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు, దేవుని ఉద్దేశాలు ఏంటి అని ఆలోచించేవారు బహు కొద్ది మంది మాత్రమే. అలా ఉండేటప్పుడు మనం కూడా ఆచార సంబంధమైన మనసులోనే ఉంటామని మనం గ్రహించాలి. మరికొన్ని విషయాలు అలాగా దేవుని క్రమంలోనికి మనం వచ్చి దేవుని పద్ధతిని చెప్తున్న సంపూర్ణతను మనం తెలుసుకొని ఆ ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎదుగులాగిన ఆచారాన్ని వదలాలి అంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను. వాటిని బట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా,
నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూసి, స్నానము చేసిన వారు పాదములు తప్ప మరేమీ కడుకొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరు పవిత్రులు కానీ మీలో అందరూ మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారెను. తన్ను అప్పగించువాని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని చెప్పి యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ సంఘటన అంతా చూసేటప్పుడు ఏమనుంది అని అంటే, యేసు ఆయన బోధకుడని ప్రభువని అందరికీ తెలిసినప్పటికీ కూడా శిష్యుల పాదాలు కడగడానికి వచ్చేటప్పుడు జనరల్గా ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో పెద్దవారు అంటే అమ్మమ్మ, తాతయ్య లాంటి వారు వచ్చి మనవాళ్ళే మనవరాళ్ళే మీ కాలు కడుగుతాను కాలు చాపంటే తల్లిదండ్రులు ఏమంటారు? ఊరుకో, నువ్వు కడగడం ఏంటి, నీ వయసు ఏంటి, నీ అనుభవం ఏంటి, నీ గొప్పతనం ఏంటి అంటామన్నా. ఇంట్లో పెద్దోళ్ళే అలాంటి చేస్తేనే అలా అంటాం. అదే మన ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చి మీ కాలు కడుగుతానంటే ఏమంటాం? అయ్యయ్యే వద్దండి, మీరు మా కాళ్ళు కడగడం అంటాం అన్నమా. సాధారణంగా అంటాం. పెద్దవారు, గౌరవ పదవిలో ఉన్నవారు ఎవరైనా అలాంటి కిందకి దిగి ఒక పని చేయాలి అని అంటే మనకేమనిపిస్తుంది అని అంటే, చచ్చే ఇలా చేయకూడదు, ఇది క్రమం కాదు, పద్ధతి కాదు అనిపిస్తుంది. కానీ యేసు ఈ పని చేసి ఇలా చేయడం మీకు ఇప్పుడు అర్థమవుదు కానీ తర్వాత అర్థమవుదు అని చెప్పి ఆయన చెప్పి ఒక పని చేశాడు. ఈ పని చేయగానే ఇప్పుడు నేటి కాలపు పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, యేసు చేశాడు కదా మనం కూడా చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలిసిన కొంతమంది తీసుకొచ్చినప్పుడు చర్చిలోకి రాగానే వాళ్ళు కాలు కడిగేసి టవాల్తో తుడిసి లోపల తీసుకొస్తున్నారు. యేసు ప్రభు చెప్పిన పని, ఆయన చేసిన పని చూసినప్పుడు అలాగే అనుకరించడం మనకి అలవాటు అయిపోయిన భక్తిగా చేసేస్తూ ఉంటాం. చెయ్యమని చెయ్యరు, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం వెనకాతలనే సంగతులు మాత్రం ఆచార క్రమంగా చేస్తూ ఉంటారు. మొన్నే ఒక తమ్ముడు పరత్పురం చర్చికి వచ్చాడు వేరే ప్రదేశంలో నుంచి. వచ్చి అన్నతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు నాతో చెప్తున్నాడు. ఏంటనంటే, మేము చదువుకునేటప్పుడు మాతో పాటు కొంతమంది ఉండేవారన్న, అయితే మేము అందరం కూడా దేవుని స్తుతించేవారం. కొత్తగా ఒక బ్యాచ్ తయారైంది, అయితే వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, మనం అందరితో ఉండాలి కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళతో వెళ్తే ఫస్ట్ వచ్చిన వెంటనే నా కాలు కడిగాడని నా కాళ్ళు ఒకసారి ఎతికేస్తున్నారు. నాకు ఒకసారి భయం వేసింది, థియేటర్ బాబు కాళ్ళు ఎదుగుతున్నారని చెప్పి చూస్తే వాళ్ళు చక్కగా ఆయన కాలు కడిగేసి తుడిచేసి కూర్చోబెట్టారంట. ఈ వద్దనాలా తెలియలేదు, అవుననాలా తెలియదు, అప్పుడప్పుడే దేవుడిని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే దేవుడు తెలుసుకునేటప్పుడు కొన్ని పద్ధతులు సంఘంలో ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని చెప్తే బైబిల్ తెలియనప్పుడు ఏమవుతుంది? ఆ ప్రకారం చేస్తాం చేయమా? చేసేసాడు. తర్వాత తనకు అర్థమైందంట, అమ్మో ఇలా చేయకూడదు, మనం దేవుడు చెప్పిన పద్ధతి ఉద్దేశం వేరు, మనం చేస్తున్న పద్ధతి ఉద్దేశం వేరు అని చెప్పి తాను అప్పుడు గ్రహించాడు. ఇప్పుడు ఆలోచించండి, మనకు కొన్ని విషయాలు తెలియకపోతే ఆ ప్రకారం ఇలా చేయాలి అని అంటే చేసేస్తామా చేసామా? వాళ్ళు క్రైస్తవులే కదండి, వాళ్ళు దేవుని తెలుసుకున్నవారు కదండి, వాళ్ళు చెప్పింది నిజమే కదండి అని అంటాం. కానీ బైబిల్ చెప్తుంది అలా అవునా కాదా, బైబిల్ చెప్తుంది నిజమా కాదా అని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం మనం చెప్పండి? ఎప్పుడు? బైబిల్ చదివినప్పుడు, బైబిల్ మనం విన్నప్పుడు, దేవుని మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. లేకపోతే గుడ్డిగా ఎవరు చెప్పిన పద్ధతి మార్గంలో అలా నడవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు చెప్తున్న మార్గం వైపు, ఆలోచన వైపు మన మనస్సు అసలు తెరవడానికి ఏ మాత్రం కూడా మనం ఇష్టం లేని వారిగానే ఉంటాం. చాలామంది ఏం చేస్తారు అని అంటే, వారికి లోక సంబంధమైన పాపాల్లో ఉండరు, శరీర సంబంధమైన పాపాల్లో ఉండరు, కానీ ఇలా ఆచార సంబంధమైన పాపాల్లో చాలామంది చిక్కుకుపోతూ ఉంటారు. ఎందుకు అనంటే, భక్తి ముసుగులో చాలామంది ఏంటనంటే దేవుడు అనేసరికి చాలా విషయాల్లో వారు ఆలోచన రహితంగానే పనిచేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఈ మాట అంటున్నాను, మొన్న ఒక వీడియో చూస్తాను. ఏంటనంటే, ఆయనకి శరీరం మీద బట్టలు లేవు, ఒక చిన్న వస్త్రం కూడా లేదు. ఆయన వెనకాతల పాపము పరిగెడతా వెళ్తా ఉన్నారు. ఆయన దేవుడు, స్వామీజీ గారు అన్నట్టుగా. అదో భక్తి ఏమో అని అనుకున్నాను.
మొన్న రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఏంటనంటే ఇప్పుడు పాపం రోడ్డు మీద ఎవరూ లేనివారు, కొంచెం మానసికంగా కూడా ఎదుగుదల లేనివారు, ఆవిడ తినిన ఆహారం కూడా కక్కేసుకొని వస్త్రం అంతా కూడా చండాలంగా ఉంది. ఆవిడ నడుస్తూ ఉంటే వెనకాతల ప్రజలు వెళ్ళి ఆవిడ కాలు పట్టుకుంటా ఉంటున్నారు. మరి ఈ రకమైన పద్ధతులు మనం ఈ దిగువ ఉన్న భారతదేశపు ప్రజల మధ్యలోనే మనం చూడగలుగుతాం, కానీ మన భారతదేశంలో పైనున్న వారి దగ్గర కూడా మనం చూడం చాలా విషయాల్లో. అలా ఎందుకు చేస్తారు అని అంటే, భక్తి అనే కేంద్రం విషయంలో మనుషులు కొంతమంది కొన్ని పద్ధతులు చెప్పినప్పుడు, కొన్ని విషయాల్లో ఇది ఇలాగే ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా అని మనకి ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే ఆచార సంబంధమైన మనసు. గుడ్డిగా వెంబడించడానికి ఎప్పుడు మనం ఇష్టపడకూడదు. అది ఎందుకు, ఏంటి, ఎలా అనేది వివరణాత్మకంగా మనం తెలుసుకోవడానికి ఇష్టపడాలి. గుడ్డిగా ఎవరిని నమ్మాలి? ఆయన చెప్పిన మాటని మనం అన్ని విషయాలలో హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మన రక్షణ వస్తుంది, విడుదల కూడా వస్తుంది. అలాంటి విషయాల్లో మనం ఇష్టపడం. కానీ ఇలా లోక సంబంధమైన కొన్ని విషయాలు మనుషులు వెంబడించేటప్పుడు మనం కూడా అలాగే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అసలు ఇక్కడ చెప్పిన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని మహింపరచడానికి. అంటే యేసుప్రభు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు శుద్ధులు కావడానికి ఈ పని చేస్తున్నానని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడడానికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మహింపరిచేలాగా ఒక వ్యక్తి మారాలని యేసుప్రభు ఈ సంఘటన చెప్తా ఉన్నాడు. కానీ మనుషులు ఏం పట్టుకున్నారు? వచ్చిన వెంటనే వాళ్ళు కాలు కడిగేసి తడిగొడుతూ తుడిసి లోపల తీసుకొచ్చేస్తే బాగుంటుందిరా బాబు, మేము భక్తి చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే, ఒక బలహీనుడు దేవుని మందిరంలోకి వచ్చాడు అనుకుందాం, ఒక తప్పు చేసినాడు దేవుని మందిరంలోకి వచ్చాడు అనుకుందాం. మనం ఏం చేయాలి అని అంటే, అతనిని దేవుని దగ్గరగా తీసుకొచ్చి దేవునిలో నీతిమంతునిగా మార్చడానికి కావాల్సిన పద్ధతుల్ని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక తప్పు చేసినాడు, చెడు చేసినాడు వస్తే కాలు కడగడం ఈజీయా, అతన్ని ప్రేమించడం ఈజీయా? ఎవడన్నా తప్పు చేసినాడు కాలు కడగడం ఈజీయా, అతను ప్రేమించడం ఈజీయా? ఏది ఈజీ? కడిగేద్దాం, 10 నిమిషాలు పోతే నీళ్ళేసి గొడ్డ తుడిసి వచ్చే ఆవిడ కూర్చే అమ్మ వాళ్ళ చూపేలా చూస్తుంది తెలుసా? ఆవిడ తేడా అన్నప్పుడు వాక్యం మనసంతా ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ అంతా అదే, కళ్ళంతా ఎక్కడ ఉంటాయి కానీ మైండ్ అంతా ఈడొచ్చాడేటర్ బాబు చర్చిలోకి, ఈవిడొచ్చిందేటర్ బాబు చర్చిలోకి, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఆడేటి అలా చూస్తున్నాడు, కాలు కడిగేసాడు బాగానే ఉంది, లోపల తీసుకొచ్చాడు, లోపల మనసు ఇది కడుక్కోమని చెప్పాడు దేవుడు. ఇది కడుక్కోరు, బయట మాత్రం కాళ్ళు. చాలా సులువైన పద్ధతులు మనిషి ఎంచుకోవడానికి ఇష్టపడతాడు, కానీ ఏది కఠినమో అది చేయడానికి ఇష్టపడ్డాడు, ఏది నొప్పో అది చేయడానికి ఇష్టపడ్డాడు. మనిషిని ప్రేమించమని దేవుని మాట చెప్తే అది చాలా కష్టం మనుషులకి. బాహ్య సంబంధంగా చేయమని పనులు మాత్రం ఎంత ఈజీ. శారీరకంగా బయట స్నానం చేస్తే పవిత్రపరచబడతామంటే రోజుకి 3 సార్లన్నా స్నానం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకు? పైనుంచి 2 చెంబులు వేసుకుంటే పర్ఫెక్ట్, ఇంకంతా బాగానే ఉంటుంది కదా అని ఆనందం. కానీ నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయం బాగుపరచబడాలి అంటే దేవుని దగ్గర రావాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన క్షమాపణ నువ్వు పొందుకొని నీ ఒప్పుకొని నీ హృదయం తెలిసేంత వరకు మాత్రం నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉండాలంటే అది మాత్రం సులువా కష్టమా? చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, ఆచార సంబంధమైన మనసు ఏంటంటే బాహ్య సంబంధంగా అంటే శరీరం విషయంలో బయటికి చాలా పనులు చేయడానికి ఇష్టపడి విడుదల పొందేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. దేవుని దగ్గర ఆయన సూటిగా చెప్తాడు ఏంటనంటే, అలాంటి పనులేవి నీకు విడుదల కలిగించవు, యేసులో మాత్రమే నీకు విడుదల, యేసులో మాత్రమే నీకు నెమ్మది. అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఆయన మాటను బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడతామని చెప్తాం. ఈ ఆచార సంబంధమైన మనసు ఏం చెప్తుంది అంటే, నేను క్రైస్తవుని అయిపోయాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదనే విషయాన్ని మనకి ఆచార సంబంధమైన మనసు చెప్తా ఉంటుంది. ఎలాంటి విషయంలో మనం ఖచ్చితంగా ఆలోచన కలిగి మనల్ని మనం పరిశీలించుకోమని దేవుని మాట చెప్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి కొన్ని విషయాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వరకు ఉన్న సంఘటనని మనం క్లుప్తంగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, ఇక్కడ జరిగిన సంఘటన
పేతురు ఒక విషయాన్ని చేశాడు. అదేంటనంటే అతడు అందరితో పాటే కూర్చొని భోజనం చేస్తూ ఉంటూ సడన్గా యూదులు వచ్చారని చెప్పి లేచి ఆ ప్రదేశం నుంచి పక్కకి వెళ్ళడం మన పౌలు గారు చూస్తారు. చూసిన వెంటనే ఏమంటారంటే ఆ మాట 15వ వచనం చదువుతున్నాను. మనము జన్మం వలన యూదులము కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని చెప్తున్నాడు. దేవుని మాట ఏంటంటే పుట్టుకతో చాలా మంది క్రైస్తవులుగా పుట్టొచ్చు. ఇక్కడ పుట్టుకతో అందరూ క్రైస్తవులేనా? మధ్యలో దేవుణ్ణి విశ్వాసం ఉంచారా? మధ్యలోనే దేవుని నమ్ముకున్నా, మధ్యలో నమ్ముకున్నా, లేకపోతే పుట్టుక నుంచే క్రీస్తుని ఎరిగి ఉన్నా మనకొక ధైర్యం, ఎక్కడో తెలియని గర్వం ఏంటనంటే మనం పరిశుద్ధులు, మనం నీతిమంతులం. కాబట్టి దేవుని తెలియని వాళ్ళందరూ, మనం పరిశుద్ధులం అయితే దేవుని తెలియని వాళ్ళందరూ ఏమవుతారు? పాపులే. మనం పరిశుద్ధులమే, దేవుని తెలియని వాళ్ళందరూ పాపులే. ఇది మన మనసు చెప్తుంది. అందుకే పేతురు అందరితో కూర్చునేటప్పుడు ఒకసారే యూదులు రాగానే లేచిపోతాడు. ఎందుకు అలా లేచాడు అని అంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ మాట చదువుదాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడని చెప్పి పేతురే చెప్పాడు. అంటే ఒక మనిషి అపోస్తుల కార్యంలో 10:28 వచనం ఆ మాట చెప్తుంది. అంటే పేతురు చెప్పిన మాట ఏమనంటే ఒక యూదుడికైతే ఎవరైనా అన్య దేవుని తెలియని ప్రజలతో కూర్చున్నా సహవాసం చేసినా అది ఇతనికి చెడుగా భావించడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో యేసు ద్వారా ఏం జరిగిందంటే అందరూ సమానమే అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఆ మాట యొక్క వెనుక ఆలోచన, దేవుని సంబంధమైన ఉద్దేశం ఏంటంటే మనిషికి తేడాలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు రకరకాలుగా. కానీ దేవుళ్ళో ఆ తేడా పాడాలు ఏ రకమైన హెచ్చు తగ్గులు ఉండవు. అందరినీ ఆయన ఒకలాగే చూస్తాడు, అందరి విషయంలో ఆయన ఒకలాగే ఆలోచిస్తాడు. అందుకు పౌలు ఏమైనా హెచ్చరిస్తున్నాడంటే మనం పుట్టుకతో పుట్టి ఉండొచ్చు క్రైస్తవులుగా, లేకపోతే మధ్యలో మారుండొచ్చు. అంతేగాని మనం పుట్టుకలో పుట్టాం కాబట్టి, లేకపోతే ఆ విషయాల్లో మధ్యలో నేర్చుకున్నాం కాబట్టి మనం పరిశుద్ధులం అయిపోయామని కాదు. దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి పరిశుద్ధులం. అంటే యేసును అంగీకరించాం కాబట్టి పరిశుద్ధులం. కానీ మనం నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టి కానీ, బాప్తీసం తీసుకున్న దాన్ని బట్టి కానీ, దేని బట్టి పరిశుద్ధులం కాదు, యేసుని బట్టి మనం పరిశుద్ధులం. మాట వినబడిందా? దేని బట్టి పరిశుద్ధులం? యేసుని బట్టి పరిశుద్ధులం. మన భక్తిని బట్టి మనం పరిశుద్ధులం కాదు, మన బాప్తీసం తీసుకున్న దాన్ని బట్టి పరిశుద్ధులు అయిపోయాం. ఇవన్నీ కూడా రుజువులే. కానీ మనం దేని బట్టి పరిశుద్ధులం అంటే యేసుని బట్టి పరిశుద్ధులం. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైనా కూడా యేసుని బట్టి పరిశుద్ధులు అవ్వగలరా? అవలేరా? ఎవరైనా యేసుని బట్టి పరిశుద్ధులు అవ్వగలరు. ఇప్పుడు మనకు నచ్చనోళ్ళు, నచ్చనోళ్ళు ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకు నచ్చని వాళ్ళు కనబడ్డారా? ఫస్ట్ వచ్చేస్తారు ముందు మన కళ్ళ ముందుకి. కోపం వచ్చి మనకు నచ్చనోళ్ళు, మనకు గెట్టినోళ్ళు. మీ భార్య భర్త రాకూడదండి, ఎవరో రాకూడదు, వీళ్ళు అసలు రాకూడదు. ఎందుకు? మీలో వారు ఏక శరీరం అని దేవుడు చెప్పాడు. అంటే మీతో వారిని ఏక శరీరంగా తీసుకొచ్చాడు. వివాహం అనే బంధంలో మీరు కొన్నిసార్లు సొంత ఉద్దేశాలను బట్టి కలిసి ఉండొచ్చు, లేకపోతే
దేవుని నిర్ణయాన్ని బట్టి కలిసి ఉండొచ్చు. ఒక్కసారి వివాహ బంధంలోకి వచ్చేసిన తర్వాత మీరు దేవుని ప్రణాళికలోకి వచ్చేసారు, దేవుని ఉద్దేశంలోకి వచ్చేసారు. అలాంటి మీరు మరొక ఉద్దేశాన్ని కానీ, మరొక స్త్రీ వైపు కానీ, మరొక పురుషుని వైపు కానీ, మరొక ఆలోచనతో కానీ, మరొక కుటుంబాన్ని చూసి కానీ ఎక్కడ ఏ రకంగా చెడు ఉద్దేశం మనసులో రానివ్వకూడదు. దేవుని మీద మనం లక్ష్యం కలిగి ముందుకెళ్ళాలి. అలాంటి ఉద్దేశాలతో మనం ఉండడానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. అలాంటి మనలో ఏ రకమైన చెడు ఆలోచన, చెడు ఉద్దేశం రాకూడదు. ఎందుకు? యేసు వలన అందరం మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. మరే ఉద్దేశం మనలో ఉన్నక్కడ అది చెడ్డది అని చెప్పడానికి పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే పేతురుని సైతం హెచ్చరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం అలా చేసేటప్పుడు మనలో ఎక్కడైనా అలాంటి చెడు ఆలోచన, ఉద్దేశాలు ఉన్నాయేమో అని ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకు అనంటే అప్పుడు దేవుని మాటలు కలిగి ఉన్న వ్యక్తులు కూడా యేసు ప్రభుని విషయంలో అభ్యంతరపడ్డారు. ఆ విషయాలు ఏంటో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ మాట చదువుదాం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుకి యూదుడు గాని చాలా విషయాల్లో ఆయన ద్వారా రాబోతున్న రక్షణ యొక్క మార్గమును అందరూ తెలుసుకోవాలని, అందరూ గ్రహించాలని, వారికి మాదిరిగా ఉంచడానికి ఈయన తారతమ్యాలు ఎక్కడా చూపించలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు. అందరితో కూడా సమానంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే ఈయనకి వర్ణ, జాతి, ధనిక, పేద అనే వివక్ష ఎక్కడా కూడా లేదు. అందరూ సమానం అనే భావమే. ఒకసారి ఆలోచించండి. మీ ఇంటి పేరుని బట్టి ఎప్పుడైనా మీరు గర్వంగా ఫీల్ అయ్యారా? మా ఇంటి పేరు. కొన్నిసార్లు మన కులాన్ని బట్టి ఎప్పుడైనా గొప్పగా ఫీల్ అయ్యామా? ఇంటి పేరుని బట్టి, కులాన్ని బట్టి ఇది తరతరాలుగా వస్తున్న జబ్బు అనే చెప్పాలి. జబ్బు అయినా కొంత నయమే, మందులు వేస్తే తగ్గుతుంది. ఈ లోపల దాగున్న జబ్బు ఎలా తగ్గుతుంది? తగ్గుతుందా? పోతుందా? ఏ మందు వేస్తే పోతుంది? ఆ మందు యేసు మాత్రమే. అంటే ఆచార సంబంధమైన దానిని వదిలి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదగాలి అని అంటే కొన్ని విషయాల్లో మనకి బంక అంటారు చూసారా, కొన్ని మామూలుగా వదవు. ఆ జిడ్డు, ఆయిల్ జిడ్డు చేతికి అంటిపోయింది అనుకోండి, 4 సార్లు సబ్బు పెట్టి 2 సబ్బుతో కడిగినా ఏమవుతుంది? ఇంకా ఏదో తెలియని జిడ్డు ఉన్నట్టే ఉంటుంది, ఏదో తెలియని బంక ఉన్నట్టే ఉంటుంది. కడిగామా లేదా, ఇంకా ఏదో చిన్న చిన్న తగులుతుందండి అని అనిపిస్తూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే మనసు మనలోకి వస్తే ఇలాంటి ఆచార సంబంధమైన ఆలోచనలన్నీ కూడా తొలగి యేసులో ఆ సంపన్నతలకు మనం ఎదగడానికి మన జీవితంలో ఆ నూతనమైన జీవము, నూతనమైన స్వభావం పొందుకోగలుగుతాం. కాబట్టి ఆలోచించండి. ఎక్కడైనా మనలో అలాంటి వ్యత్యాసం చూసే మనసు మనలో ఉంటే, ఆ దేవునికి వ్యతిరేకంగా వ్యక్తిని ప్రేమించలేని మనసు మనలో ఉంటే తొలగించుకొని ఆచార సంబంధమైన మనస్సును మనం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం అన్ని విషయాలు ఎదగడానికి ప్రయత్నించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఏంటనంటే ఇక్కడ చెప్తున్న సంఘటన మీకు చెప్పేసి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబుద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్తున్నానని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం విషయంలో, పాత నిబంధన విషయంలో ఎవరైనా మనకు ఒక వచనాన్ని ఎత్తి చూపించి మీరు ఇలా ఎందుకు చేయట్లేదు, మీరు ఇలా ఎందుకు పాటించలేదు అని ఎవరన్నా చెప్తే ఒక విషయాన్ని చెప్పండి. మేము ధర్మశాస్త్రం కింద లేము కానీ కృప కింద ఉన్నాము. అంటే యేసు చెప్పిన బోధ కింద ఉన్నాం కానీ పాత నిబంధనలు లేవు. ఎందుకు అని అంటే పాత నిబంధనలో ఒకటి చేయడం మనం ప్రారంభిస్తే అన్నీ చేయాలి. అది అక్కడ చెప్తున్న విషయం. గలతీ 5వ అధ్యాయం 3వ వచనం. ఒక్క విషయాన్ని నేను చేయడానికి ఇష్టపడితే అన్నీ నేనేం చేయాలి? కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారనంటే వాళ్ళకు అనువుగా ఉంటుంది కాబట్టి ఏం చెప్తారనంటే, మీ నెలలో జీతంలో ఏం తేవాలి? దశంభాగం ఎంత తేవాలి?
దశం అంటే 10. 10వ భాగం తేవాలి అని చెప్తారు. ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. దశమ భాగం 10వ భాగం తేవాలి అన్నప్పుడు గొర్రెపిల్లను కూడా ఏం చేయాలి? తప్పు చేసినోడు వస్తే గొర్రెపిల్ల తెస్తే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఇస్తాడా? అది చేయడు. ఇది మాత్రం ఏం చేస్తాడు? తీసుకురా అని చెప్పి తీసుకొని అది చేయడానికి ఇష్టపడతాడు. అలాగ ఇప్పుడు మనం చూస్తే పాత నిబంధనలో చెడ్డ ఉద్దేశం, చెడ్డ మనసు ఉండే వ్యక్తి యాజకుడుగా చేసే ఏ పనైనా తప్పుగా చేస్తే అన్యాజ్ఞ చేసినప్పుడు ఏమైంది? అక్కడ వెంటనే చచ్చిపోయారు. అలాంటి భయం ఉందా? నేను ఏదైనా తప్పు చేస్తే ఇలా చచ్చిపోతానని? ఇవేం వద్దు. ఏది అనుకూలంగా ఉంటుందో, ఏది బాగుంటుందో అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం కూడా అంతే. ఏంటంటే ధర్మశాస్త్రం విషయంలో బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకి ఏది అనువు ఉందో అది తీసుకోవడానికి ఇష్టపడతాం, అది చేయడానికి ఇష్టపడతాం. దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మన మనసుకు ఆలోచించాం. దశమ భాగం విషయంలో నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇవ్వలేకపోతున్నానని బాధపడదు. ఈ పక్కలు చెప్పండి. ఎక్కువ ఇచ్చేస్తున్నానని గర్వపడదు. మరి ఏం చేయాలి? ఇవ్వలేకపోతున్నానని బాధపడద్దు, రైటే. ఎక్కువ ఇచ్చేస్తున్నామని గర్వపడద్దు, రైటే. మరి ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడనంటే నువ్వేం చేసినా దేవుని పక్షంగా సనుక్కోవద్దు. ఏం చేయొద్దు? చర్చిలో ఒకసారి ఏం జరిగిందనంటే ఒక ఆవిడ మొదట పుట్టిన కోడికి పిల్ల అని చెప్పి దాన్ని బాగా ఎదిగేంత వరకు పెంచింది. బాగా ఎదిగిన తర్వాత తీసుకొచ్చి చర్చిలో వదిలేసి వారం రోజుల తర్వాత ఆ కోడి ఎలాగ ఉందని అడుగుతుంది. పెంచింది, దేవునికి ఇద్దామని నిర్ణయం తీసుకుంది. కోడిపిల్ల తెచ్చి చర్చిలోకి ఇచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత అడుగుతుంది, కోడిపిల్ల ఎలాగోలా ఉంది, బాగుందా? ఇచ్చిన తర్వాత దాన్ని పెంచుతారా లేకపోతే దాన్ని ఏం చేయలే చేస్తారా? ఇప్పుడు పొరపాటున ఆవిడ కంటికి అది కనపడకపోతే ఏంటి పరిస్థితి? మనిషిలా ఉండగలదా? దేని మీద ప్రేమ పెంచుకోవాలో తెలియదు. పోనీ ఏ పని చేసేటప్పుడు దాని వెనకాతల ఉద్దేశం ఏమవుతుందో అని ఊహించలేకపోవడం కూడా మనిషి బలహీనరాలే. కొన్నిసార్లు ఏం చేస్తానంటే నేను చిన్నప్పుడు తెలియక కొనుక్కోవడానికి మా అమ్మ 2 రూపాయలు ఇచ్చి కానుక ఒక 5 రూపాయలు ఇచ్చింది. మరి ఏం జరిగిందో తెలియదు. 2 కాయిన్లు ఒక జోలిపోకి వస్తే వేసినప్పుడు 2 కాయిన్లు వేసాను. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నాకు గుండె పీకేస్తుంది. ఏంటంటే 2 రూపాయలు ఏమైపోయిందో కనపడలేదు. 2 పట్టుకున్నాను వేసానే తెలీదు. 2 పడిపోయి లోపలంతా వేదన. 2 రూపాయలు వేసాను, 2 రూపాయలు వేసాను, 2 రూపాయలు వేసాను. దేవుని దగ్గర మనం నువ్వు ఇచ్చినా దేవుడు అడగడు, ఇవ్వకపోయినా దేవుడు అడగడు. కానీ ఇచ్చే మనసు దుఃఖంతో అయితే ఆయన బాధపడతాడు. ఆయనకి ఇవ్వకపోయినా ఆయన ఆనందిస్తాడు. ఎందుకు అనంటే నిన్ను ఆయన రక్షించడం మనకు ఉద్దేశం నీ హృదయం మారాలని, అంతేకాని నువ్వేదో దేవుని దగ్గరకు వచ్చి ఏదో చేసేయాలని కాదు. రెండోది ఏంటనంటే ఉత్సాహంగా వారు అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇవ్వడం మనం చూడగలుగుతాం. అంటే దేవుడు చేసిన మేలు మనం అనుభవించిన తర్వాత అది చేయకుండా మనం ఉండలేం. దేవుడు నాకు ఈ మేలు చేశాడే, దేవుని పక్షంగా నేను ఈ పని చేయాలని చెప్పి చాలా విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే ఆచార సంబంధంగా మనం చేయాలని దేవుడు ఇష్టపడలేదు, కానీ ఆత్మ ప్రేరేపణ విషయంలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాడు. డబ్బులు ఇవ్వాలని నేను బోధ చెప్పట్లేదు. మనం ఆ విషయాల్లో ఎక్కడైనా బాధపడతా ఉంటే నేను ఇది చేయలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నాను అనే ఆలోచన విషయంలో సరి చేసుకోవడానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. అంతేకాకుండా ఈ ధర్మశాస్త్రం విషయంలో మనం కొన్ని విషయాలు పాటించేటప్పుడు ఏం చేస్తారనంటే గుణదల మాత, కొండగుడి, ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? విన్నాము అని అంటే మనం ఏదో చేసి ఉంటాం. ఏం చేసి ఉంటాం? అక్కడికి వెళ్ళి మనకు కావలసినంతగా భక్తి చేసి ఎంత తృప్తిగా అక్కడి నుంచి వస్తారంటే ఈరోజు ఎంత దర్శనమైందో, మాకు ఎంతగా దేవుల్లో ఆనందించామో, ఎంతగా దేవుల్లో సంతృప్తి పొందుకున్నామో, ఏదో తెలియని మన తృప్తే, దేవుని తృప్తే. మనం తృప్తి పొందేసుకొని దేవుడు ఎంతో పరవశించిపోయాడు అన్నట్టుగా ఆనందించేస్తూ ఉంటాం. ఇది ఆచార సంబంధమైన మనసే. ఒక ధర్మశాస్త్రం విషయంలో ఒక్క విషయం పాటిస్తే అన్నీ చేయాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. అలాంటప్పుడు దేవుని నీతి కిందకు వస్తామా, ధర్మశాస్త్రపు నీతి కింద వస్తామా? ఇది చాలా డేంజర్ రా బాబు, ఇది వద్దు, మాకు యేసుప్రభు నీతే బెటర్ అని చెప్పి వస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే యేసు కోరుకునేది హృదయ సంబంధమైన నీతి, హృదయ సంబంధమైన పరిశుద్ధత, హృదయ సంబంధమైన అన్ని విషయాల్లో సంపూర్ణతగా మారాలని యేసుప్రభు నీతి. అలాంటి నియమం కిందకి, నీతి కిందకి మనం రావాలని ఆయన ఆశ.
7వ వచనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5వ వచనం చదువుదాం. ఏలయనగా మనం విశ్వాసము గల వారమై నీతి కలుగునన్న నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. అంటే మనకు నీతి దేని బట్టి కలుగుతుంది అని అంటే, మనం చేస్తున్న క్రియలు బట్టి కాదు, మనం చేస్తున్న దానాలు బట్టి కాదు, మనం చేస్తున్న ప్రేమపూర్వకమైన చర్యలు బట్టి కాదు, కానీ దేవుని వల్లనే మనకు నీతి కలుగుతుంది. చాలా మంది నీతి కలగడానికి ఏం చేస్తారు అని అంటే దాన ధర్మాలు చేస్తారు. మంచిదే, చేయండి, కానీ దాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు అని అంటే అబద్ధమా సత్యమా? అబద్ధం. అది సత్యం ఏమాత్రం కాదు. మంచి చేయాలి, కానీ మంచిని బట్టే నువ్వు పరిశుద్ధుడు అవుతావు అని అంటే అది అబద్ధం. 7వ వచనం చదువుదాం. మీరు బాగుగా పరుగెత్తుచుండ్రి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఎవరు అడ్డగిస్తున్నారు చెప్పండి? తెలుసుకోక మనల్ని మనమే అడ్డగించుకుంటున్నాం. తెలిసి వెంబడిస్తున్న తప్పు పద్ధతులు ఉన్న వారిని మనం కూడా వెంబడించి తప్పు మార్గాల్లోనే వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాం. తప్పు చేయొద్దు, చేసే వారిని వెంబడిస్తూ నేను భక్తిలో ఉన్నానని మోసపోవద్దు. తెలుసుకోవడానికి బైబిల్ చదవడానికి ఇష్టపడండి. చదవడం రాకపోతే యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి ఇదేట్రా చదువు నాయనా, ఏటి చెప్పు అని అడగండి. అప్పుడు వాళ్ళకి చదవడం కూడా వస్తుంది. సడన్గా బైబిల్ ఇచ్చి ఒక క్వశ్చన్ చదవమంటే ఏడు చదువుతాడు, తత్త అంటాడు. అంటే ఏమవుద్ది? పదాలు రావు, సరిగ్గా పలకడం కూడా రాదు. కాబట్టి ఆ విషయాలు ఆడుకోవాలని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమపరచుకోవడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 క్రైస్తవుడు అయినందుకు మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతామనంటే అది అబద్ధం. రెండోది, మనం పాత పద్ధతిలో ధర్మశాస్త్రమైన క్రియలములుగా కాక యేసుని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనే ఆలోచన వైపు మనం ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా మనం ఆచార సంబంధమైన మనస్సు వదలాలి. మూడోది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుదాం. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగెను. మీలో మీరు యోచించుకొనిడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనపడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవాలను అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. అంటే ఒక క్రమాన్ని దేవుడు నియమించిన తర్వాత మనుషులు ఎలా ఉండాలని కోరుకున్నాడు? ఒక క్రమంలో ఉండాలని కోరుకున్నాడు. స్త్రీకి జుత్తు పెంచుకోవడం ఒక క్రమం, పురుషునికి పెంచుకోవడం క్రమం కాదని బైబిల్ చెప్తుంది. ఒకసారి అలాగే ఒక వీడియో చూస్తే వెనకాతలు జుత్తు తెరపేసుకొని వెళ్ళిపోతారు. స్త్రీయో పురుషుడు అని చెప్పి ఒక నలుగురు కుర్రలు ఆ వెనకాతలు పరిగెత్తడానికి, అంటే అల్లరి చేసేవాళ్ళు, ఆ ఏడిపెద్దామని ఆ స్కూటీ వెనకాతలు పరిగెడుతున్నారు ఆ బండి వేసుకొని. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఆడికి ఇంత గడ్డం ఉంది ముందున, వెనకాతల జుట్టు కూడా ఎంతే ఉంది, కింద వరకు ముందున గడ్డం ఉంది. ఆ బండి మీద అలా అంత స్పీడ్గా వచ్చినాడు. ఆ ముందు అయిపోయి ఆ నలుగురు 4 మొక్కలు చూసి నవ్వుకుంటున్నారు. అది హాస్యాస్పదంగా కనిపించినా ఎంత బుద్ధిహీనంగా ఉంటుంది చెప్పండి. స్త్రీ పురుషుని క్రమాన్ని దాటొచ్చా? బైబిల్ పద్ధతిలోకి వచ్చిన తర్వాత, యేసుని రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆ క్రమాన్ని మనం దాటకూడదు. ఈ విషయాన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం, ఇలా చేస్తే తప్పేంటి? ఇలా చేయకూడదా? ఇలా ఉండకూడదా? ఇలా అనకూడదా? పెద్ద ఏం కాదులే, ఏం అయిపోదులే, ఇలా చేసిన దేవుడికి మరీ అంత దేవుడి కోపమేం కాదు, వీళ్ళకే ఎక్కువ కోపం అని చెప్పి మనుషుల మీద మనం పడతా ఉంటాం. కట్టు దాటి ప్రవర్తించడం ఆచార సంబంధమైన మనసు. అంటే ఆచారాలుగా కొన్ని పనులు చేయడం ఎంత ఆచారమో, కట్టు దాటిపోవడం కూడా ఆచారమే. అంటే మన మనస్సుని, దేవుని మాటను దాటి ప్రవర్తించడం ఆచార సంబంధమైన మనసు. దేవుని క్రమానికి లోపరుచుకోవడం ఆత్మ సంబంధమైన మనసు. లోపరుచుకోవడానికి ఇష్టపడతామా? దాటి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతామా?
ఎలాంటి మనస్సు మనం కలిగి ఉన్నాం? లోబడే మనస్సు మనలో ఉంటే ఆయన నీతిలోనికి మనం వస్తాం. కట్టు దాటి ప్రవర్తించడానికి మనం ఇష్టపడితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? లోక సంబంధమైన మనస్సులోనే మనం చిక్కుకుపోతాం. ఆచారం మనల్ని పట్టుకొని దేవుని నీతిని నెరవేర్చకుండా, దేవుని క్రమాన్ని మనం దాటిపోకుండా, మనం దేవుని క్రమంలో ఉన్నామనే మోసంలో ఉంచుతూ అన్ని విషయాల్లోనే మనల్ని దేవుని వ్యతిరేకంగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని ఎరిగిన మనము దేవుని ఎరిగిన వారిగానే ప్రవర్తించాలి, కానీ ఎరుగుమన్నట్టు వారిగా మనం ఎక్కడా కూడా ఉండకూడదు. ఎరుగుమన్నట్టు వారిగా మనం ఎలా ఉండగలుగుతామనంటే, చర్చికి మనం చాలా చక్కగానే వస్తాం, బైబిల్ చక్కగానే తెరుస్తాం, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసే పనులే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మనం ఆచార సంబంధమైన వారమా, ఆత్మ సంబంధమైన వారమా అని. కాబట్టి మన ఉనికి దగ్గర నుంచి, మనం ఉండే ప్రెజెన్స్ దగ్గర నుంచి, మన వస్త్రధారణ, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ పరీక్షించుకోవాలి. అన్నిట్లో నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను బట్టి, నా ఆలోచన బట్టి సంతోషిస్తాడా, దుఃఖపడతాడా అనే విషయాన్ని మనం పరిశీలించుకునేటప్పుడు ఆచార సంబంధమైన వారిగా ఉన్నామా, ఆత్మ సంబంధమైన మా వారిగా ఉన్నామా అనేది మనకి అర్థమవుతుంది. ఒక 5 చెక్ లిస్టులు చెప్తాను, ఆలోచించండి. మనం ఎక్కడైనా అలా ఉన్నామేమో. ఆచార సంబంధమైన మనసు ఎలాంటిది అంటే, ఎదుటివారు చెప్పే మాటని ఆలోచించదు, అంగీకరించదు. మీ పక్కలతో చెప్పండి. ఎదుటివారు చెప్పే మాట ఆలోచించదు, అంగీకరించదు. ఎప్పుడైనా ఎవరైనా మనకు ఒక మాట, ఒక ఆలోచన చెప్తే అంగీకరిస్తామా? బొర తినేస్తాడు బాబు వీడి అనుకుంటామా? పొరపాటున పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నోడు చెప్పినా, యంగ్ జనరేషను అప్డేట్ అవ్వండి అంటామా? ఏదో చెప్తున్నాడు ఒక విషయం, నేను ఆలోచించాలి, ఈ విషయంలో నేను సరిగా లేను, ఈ విషయాన్ని నేను అంగీకరించాలి, అప్పుడే నా మనసు మారుతుంది. లేనప్పుడు మనం ఆచారం బద్దలోనే బతుకుతాం. రెండోది ఏంటంటే, తప్పులు ఎతుకుతారు. చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఎంత చెప్పినా ఈడెలా ఉన్నాడు చూద్దాంరా, ఈడేం చేస్తాడు చూద్దాం, ఎంత చెప్పావు కదా, అసలు నీ సంగతి ఏడు చూద్దాం. ముందు ఆ చెప్పిన దాంట్లో నీతుంటే నేను చేయడానికి ఇష్టపడాలి, నేను చేయడానికి ఇష్టపడను, వాళ్ళలో ఏం తప్పులు ఉన్నాయా అని ఎతకడానికి ఇష్టపడతా ఉంటాను. అలాంటి మనసే మనలో కూడా ఉంటే మనం ఆచార సంబంధమైన వారమే కానీ ఆత్మ సంబంధమైన వారము ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మొదట ఏం చేయరంట? అంగీకరించరు, ఆలోచించరు. రెండోది ఏం చేయరు? రెండోది ఏం చేస్తారు? తప్పులు ఎదుగుతారు. చెప్పేటప్పుడు తప్పులు వెతకడం సహజమే, కానీ మనం సరిచేయబడ్డానికి మనసు లేకుండా ఉండేవారుగా ఉంటే ఆచారంలోనే ఉండిపోతాం. మూడోది ఏంటంటే, నేను చేసేదే రైట్ అనే అభిప్రాయం. పక్కలు చెప్పండి. నాది రైట్. ఇంతకాలం మమ్మల్ని ఎవడు ఏం అబ్జెక్ట్ చేయలేదు, నువ్వు వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నావు అంటే నీలోనే తప్పు ఉందేమో చూసుకో అనే మనసు అనమాట అది. నేనే రైట్ అని అంటే, ఇంతకాలం మేము చేసినప్పుడు ఎవడు మమ్మల్ని ఆపలేదు, ఎవడో తప్పు అని చెప్పలేదు, నువ్వు తప్పు అని చెప్తున్నావు అంటే నీ తప్పేమో చూసుకో అని అనే మనసు ఎవరిది? ఆచార సంబంధమైన మనసు. మొదటి ఏం నేర్చుకున్నాం? అంగీకరించరు. మనం అంగీకరించట్లేదు అని అంటే మనం చేస్తున్న క్రమం, భక్తి పద్ధతులు ఎక్కడో లోపం ఉందని గుర్తించాలి. రెండోది, తప్పులు వెతకడానికి ఇష్టపడుతున్నాం, అది మంచా చెడా అనేది ఆలోచించకుండా ఆడేది తప్పు చేస్తున్నాడని ఆలోచిస్తున్నామనంటే ఆచార సంబంధమైన. మూడోది, నేను రైట్ అనే అభిప్రాయం తప్పు. నాలుగోది ఏంటనంటే, నాకు తెలిసినంత వరకు నేను నీతిమంతునండి. పక్కలు చెప్పండి. నీతిమంతున్నే, నేను పరలోక రాజ్యంలోకి వెళ్తానా? నీకు తెలిసినంత వరకు నువ్వు నీతిమంతుడివే. మన గురించి పక్కోళ్ళని అడిగితే మన గురించి చెప్తారు అసలైన సాక్ష్యం ఏంటో, మన ఇంటోళ్ళని అడిగితే చెప్తారు మన అసలైన సాక్ష్యం ఏంటో, మన పడని వారిని అడిగితే మన గురించి చెప్తారు అసలైన సాక్ష్యం ఏంటో, మన శత్రువుల దగ్గరికి వెళ్తే చెప్తారు అసలైన సాక్ష్యం ఏంటో. సాల్లే చాలా భక్తి చేసిరాడు, ఆడి గురించి చెప్పండి నేను చెప్తాను రా అని చెప్పి ఏం చెప్తారు మన శత్రువులు? అసలైన రంగు ఏంటో బయట పెడతారు. కొంతమంది దగ్గర మన గుట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం అసలైన వారిగా నటిస్తాం. ఏంటంటే, సడన్గా మామూలుగా ఫ్రీగా ఉండేవాడు ఒక వ్యక్తి రాగానే అని అంటున్నాడంటే అర్థం ఏంటి? ఈడు గుట్టు ఆయన దగ్గర ఎక్కడో తెలియని రహస్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు మనం అసలైన రంగు ఏమవుద్ది? బయట పడిపోతూ ఉంటుంది. నీకు తెలిసిన దాన్ని బట్టి నీ ఎవరూ తెలియని ప్రదేశంలో నువ్వు నీతిమంతుడివే, కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడివేనా? నిన్ను అబ్జెక్ట్ చేసేవాడు ఎవడో లేనప్పుడు నువ్వు నీతిమంతుడివే, కానీ
అన్ని విషయాల్లో వాక్యంతో నిన్ను సరిచూసేటప్పుడు నీలో ఆ రకమైన దేవునికి వ్యతిరేకమైనది ఏదీ లేదని హృదయం తెరిచి చెప్పగలమా? చెప్పలేకపోతున్నామా అంటే ఎక్కడో ఏదో తెలియని ఆచార సంబంధమైనది మన హృదయంలో ఉందని. 5వది అంధత్వాన్ని కలిగిస్తుంది ఆచారం. ఒక్కరు చెప్పండి. గుడ్డితనం కలుగు చేస్తుంది అంధత్వం అంటే. గుడ్డితనం, చూపు లేకపోతనం. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు అందరూ ఆమెను తీసుకొచ్చి ఈమెలో పాపం ఉంది, రాళ్ళేసి కొట్టమని చెప్పింది, ఏం చేయమంటే చెప్పని అడిగారు. ఆయన అన్నాడు, మొదట నీ గుండెలో ఏముందో చూసుకో అన్నాడు. దెబ్బకు అందరు రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆచార సంబంధమైన మనసు ఎదుటోళ్ళలో ఏమిటి, ఎదుటివారి సంగతి ఏంటి అని చెప్పి నాలో ఉన్నదాన్ని నేను చూసుకోకుండా చేస్తుంది. నాలో మనసు నేను దేవునికి ఎలా ఉన్నాను అనేది నేను చూసుకోకపోతే నేను ఎదగలేను. నేను ఎదగలేని మరుగుజ్జువారుగానే ఉండిపోతాను. నేను ఎదగలేని స్థితిలోనే చచ్చిపోయేవారిగా ఉంటాను. దేవుడు మనల్ని ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే మనం ఆచార సంబంధమైనవన్నీ కూడా వదిలిపెడితేనే కానీ ఆత్మలో ఎదగలేం. ఈరోజు మనం అలా ఎదగాలని దేవుడు కోరుకుంటున్న పరిస్థితిని బట్టి దేవుని ఆలోచనకి మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.